పాడ్యమి సందర్భంగా ఈరోజు మనం పూజ చేస్తున్నాం. సంగమా, నీకు తెలుసా కార్తీక పోలిపాడ్యం స్టోరీ? వినలేదు? చెప్తాను. పోలిపాడ్యమి అంటే ఒక ఆమెకి నలుగురు కోడళ్ళు ఉంటారు. నలుగురు కోడళ్ళలో ఆవిడకి చిన్న కోళ్ళు అంటే అస్సలు ఇష్టం ఉండదు. చిన్న కోళ్ళు ఇష్టం ఉండదంటే వీళ్ళంతా కూడాను చక్కగా కార్తీకం పూజ చేసుకుంటున్నారు. పూజ చేసుకుంటూ ఉంటే ఆమెకు కూడా సరదా ఉందన్నమాట. నేను చేస్తాను, నేను పూజకు వస్తాను, గుడికి వస్తాను అంటే అత్తయ్య గారికి ఇష్టం ఉండదు. ఇష్టం అవ్వకుండా అన్నీ ఖాళీ చేస్తుంది. దీపం కానీ ఒత్తులు కానీ ఏమీ ఉంచకుండా ఆ అమ్మాయికి ఏమీ లేకుండా చేస్తుంది. చేసిన ఆవిడ ఏం చేస్తారంటే వెళ్ళిపోతుంది. ఆ కోడల్ని ముగ్గురు కోడల్ని పట్టుకొని వెళ్ళిపోతుంది ఆవిడ టెంపుల్కి. వెళ్తే అప్పుడు ఈమె ఏంటంటుంది, నాకు ఇష్టంగా ఉంది కానీ దేవుడు ఇలా నాకు చేశారు అని అయినా చింతించకుండా ఆవిడ అప్పుడు అక్కడి నుండి ఒక చిన్న అరటి చెట్టు తాలూకా నార ఉంటే తీసి దాన్నేమో దీపంగా ఒత్తు కింద చేస్తుంది. మజ్జిగ ఉంటుంది కదా, మజ్జిగ చిలుకుతుంది. చిలికి అందులో ఉన్న చిన్న వెన్నను తీసి ఒత్తుగా నేతి కింద చేస్తుంది. సో ఆ నేతి కింద చేసి అది ఒత్తునేమో ఆ నార ఒత్తుని పెట్టి దీపంగా పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఆవిడ భక్తికి విష్ణుమూర్తి మెచ్చుకుంటారు అన్నమాట. మెచ్చుకొని ఆయన వచ్చి స్వయంగా పైనుండి వైకుంఠానికి వచ్చి వాళ్ళు ఆమెని తీసుకుని వైకుంఠానికి తీసుకెళ్తుంటే ఈ లోపల ఈ అత్తగారు మిగిలిన కోడళ్ళు కూడా వస్తారు. వాళ్ళు వచ్చి, అమ్మో మేము కూడా వస్తాం, మా కోసం రావాలి కదా, మేము చేస్తాము, మేము ఇంత గుళ్ళకి వెళ్ళాము, టెంపుల్స్కి వెళ్ళి పూజ చేసాం, మా కోసం రావాలి, ఈవిడికి పట్టుకెళ్తున్నారు ఏంటంటే విష్ణుమూర్తి అంటారు, మనస్ఫూర్తిగా చేసే భక్తికి భగవంతుడు ప్రసన్న అవుతాడు. వీళ్ళేమో అని అంటే అప్పుడేమో వీళ్ళు చేసిన భక్తిపూర్వకంగా చేయలేదు, ఆడంబరాలకు చేశారు కాబట్టి ఆ విష్ణుమూర్తికి ఆ ప్రసన్నం కాలేదు ఆ స్వామి. అప్పుడు ఈ వెళుతూ ఉంటే అయినా వీళ్ళకి ఆశ చావకుండా ఆవిడని తీసుకెళ్తుంటే కాళ్ళు పట్టుకొని వేలాడతారు. అయినా సరే విష్ణుదూతలు వాళ్ళని కిందకి తోసివేస్తారు అన్నమాట. సో అది ముఖ్యంగా పోలిపాడ్యమి. ఈరోజు మన ఈ దీపాలని పోలిని తలుచుకుంటూ మనం వదులుతున్న ఆవిడ స్వర్గానికి వెళ్ళిన సందర్భంగా దాపానం చేద్దాం.